నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. హిమాలయాల ఒడిలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం కొన్ని వేల అడుగులెత్తులో చీకటి గుహలో కొలువైన లింగాకార దర్శనం ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే యాత్ర. అతి కొద్ది రోజులు మాత్రమే ఉండే మంచు లింగాకారంలో ఉన్న మహాశివుణ్ణి దర్శించుకునేందుకు ఎంత కష్టమైనా భరించేంత భక్తుల నమ్మకాన్ని నిలబెట్టి వారికి ఆ అమరనాథుణ్ణి దర్శన భాగ్యాన్ని ఎన్నో ఏళ్లుగా కల్పిస్తోస్తోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అత్యంత క్లిష్టమైన ఈ అమర్నాథ్ యాత్రను గత 25 సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా చేయించి వారి గుండెల్లో చిరస్థాయిగా నమ్మకాన్ని సంపాదించుకున్న సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర గురించి ఎన్నో విషయాలను మనతో వివరించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి యాత్రకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే జశ్వంత్ గారు. నమస్తే అండి. ఎస్, ఇప్పుడు నార్మల్గా అమర్నాథ్ యాత్ర అంటే అదొక గుహలో ఉండే ఒక మంచు ఆకారంలో ఉన్నటువంటి శివుడి రూపం. సో అమర్నాథ్ అనగానే ఫస్ట్ ఒక రకమైన ఫియర్ అందరిలో స్టార్ట్ అవుతుంది. అంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి వెళ్ళాలి, చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ అమర్నాథ్ యాత్రకు నేను వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఈ అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనకు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. సో యాత్ర స్టార్ట్ అవ్వకముందే, అంటే ఇప్పుడు మనకు అమర్నాథ్ యాత్ర అనేది ఇంచుమించుగా జూన్ ఎండింగ్లో, జూన్ లాస్ట్ వీక్లో మొదలవడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే జూలై మొదటి వారంలో మొదలయ్యి ఒక 45 నుంచి 50 రోజులు మాత్రమే ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఉంటుందన్నమాట. షార్ట్ పీరియడ్, చాలా షార్ట్ పీరియడ్ అండి. ఎందుకంటే మిగతా అన్ని టెంపుల్స్ చూసుకుంటే మనకు ఇయర్ మొత్తం ఉన్నాయి. అలాగే చార్ధామ్ టెంపుల్స్ చూసుకుంటే ఒక 6 months టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి. బట్ ఈ అమర్నాథ్ మంచులింగ దర్శనం మనం యాత్రకు వెళ్ళాలి, అమర్నాథ్ యాత్ర దర్శనం చేసుకోవాలి అనుకుంటే కేవలం ఒక 40 నుంచి 50 రోజుల పీరియడ్ మాత్రమే ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే జూన్ ఎండింగ్లో మొదలవుతుంది, అప్ టు రక్షాబంధన్ వరకు, రాఖీ పౌర్ణమి వరకు మనకి యాత్ర అనేది రన్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే మనకి ఇంచుమించుగా ఒక 3 months బిఫోరే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. యాత్ర ఏదో హరిబరిగా మనం వెళ్ళాలి 10 రోజుల ముందు అనుకుంటే యాత్రకి వెళ్ళొచ్చు అనుకున్నది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే సరైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేకుండా, సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ యాత్ర చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించి మొట్టమొదట ఫస్ట్ మనం ఏంటంటే యాత్ర ఎవరు వెళ్ళాలనుకున్నా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ అనేది అమర్నాథ్ శ్రేణి బోర్డు సైట్లో ఇస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే విజయవాడలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ సిటీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో అది రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పిలిగ్రిమేజ్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఫిట్నెస్ సర్టిఫికెట్. సో ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నాక అమర్నాథ్ శ్రేణి బోర్డు సైట్లో మనం వెళ్ళి ఏ డేట్కి మనం వెళ్ళాలనుకుంటున్నాం, జూన్ మొదటి వారంలో 2వ తారీఖు వెళ్ళాలా, 3వ తారీఖు వెళ్ళాలా, 10వ తారీఖు వెళ్ళాలన్నది యాత్ర రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాత్ర రిజిస్ట్రేషన్ అన్నది చేసుకొని యాత్ర పర్మిట్ వచ్చిన తర్వాతనే మనం ఈ యాత్రకు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఇబ్బందులు ఏవీ లేకుండా యాత్ర అనేది పరిపూర్ణంగా చేసుకొని తిరిగి రావచ్చు అనమాట. ఓకే, అసలు అమర్నాథ్ యాత్ర జశ్వంత్ గారు ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? అంత కష్టమై కూడా ప్రతి ఒక్కరు ఎందుకు అంత ఇష్టంగా వెళ్తూ ఉంటారు? ఈ అమర్నాథ్ యాత్ర కష్టంగా ఎందుకు ఉంటుందంటే అండి, యాత్ర మొత్తం అంతా కూడా హిమాలయస్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్న గుహలో ఏర్పడేటువంటి మంచులింగం ఈ అమర్నాథ్ లింగం అన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే అక్కడ అమర్నాథ్ అన్న పేరు రావటానికి ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే శివుడు పార్వతీమాతకి అక్కడికి వెళ్ళి ఈ అమరత్వం గురించి చెబుతారనమాట. సో అందుకు కాబట్టి ఆ కేవ్ని మనం అమర్నాథ్ కేవ్ అని చెప్పని చేసి అంటున్నాం. అలాగే అక్కడ అలా జరిగింది అన్న దానికి మనకి సాక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి పావురాలు, ఒక 2 పావురాలు ఆ శివయ్య ఎప్పుడైతే అమ్మవారికి చెప్పారో అమరత్వం గురించి, ఆ టైంలో ఆ పావురాలు కూడా విన్నాయి అనమాట. సో అందుకు కాబట్టి ఆ పావురాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అన్నది నానుడి అక్కడ. సో అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్క పిలిగ్రిమ్ కూడా అక్కడ ఉన్నటువంటి పావురాలని సందర్శించాలంటే వారి జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. అవి అందరికీ కనబడతాయి అంటారా? అందరికీ కనపడవండి. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాత్రలో ఆ పావురాలు అన్నది కనపడితే వాళ్ళ యాత్ర అనేది ధన్యమైపోతుంది అనమాట. సో అందరికీ కనపడవు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది చూసామంటారు. బట్ అక్కడ ఉన్నటువంటి పావురాలు వేరు, బట్ మనము చూడాల్సిన పావురాలు వేరే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ గుహలో చాలా పావురాలు ఉన్నాయి, బట్ అప్పటి ఉన్న పావురాలు ఏంటి ఏమనేది అదొక దివ్య దృష్టిలో చూసినటువంటి
మన పూజారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిద్ధహస్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవి కనపడ్డాయి. వాటి గురించి చాలా బుక్లలో కూడా రాశారనమాట. సో ఈ విధంగా ఈ అమర్నాథ్ యాత్ర అనేది చేయడం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కేవ్ రీచ్ అవ్వడానికి, అమర్నాథ్ కేవ్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసేసి బాల్టాల్ ద్వారా వెళ్ళాలి, ఇంకోటి వచ్చేసేసి పెహల్గాం ద్వారా వెళ్ళాలి. సో బాల్టాల్ ద్వారా వెళ్తే ఏంటంటే 16 కిలోమీటర్లు నడిచి కానీ, డోలి కానీ, గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అదే మనం పెహల్గాం ద్వారా వెళ్ళాలి అనుకుంటే సుమారుగా 40 నుంచి 42 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అలాగే సేమ్ డేలో వెళ్ళి రావడం కూడా కష్టం అన్నమాట. చాలా మంది ఏంటంటే బాల్టాల్ నుంచి వెళ్ళే వాళ్ళు 16 కిలోమీటర్లే కాబట్టి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్కి తిరిగి బ్యాక్ వచ్చేస్తారు. వాళ్ళు డోలీలో వెళ్ళినా, లేదంటే నడిచి వెళ్ళినా, లేదు ఒకవేళ గుర్రం మీద వెళ్ళినా సరే బాల్టాల్ నుంచి వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అవుతే బేస్ క్యాంప్ నుంచి ఈవినింగ్ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారనమాట. ఎక్కడైతే పెహల్గాం నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారో స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా ఒక 2 days టైం అనేది పడుతుంది అనమాట మనం కేవ్ రీచ్ అవ్వడానికి. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి పెహల్గాం రూటే రిటర్న్ రావాలి అనుకుంటే మళ్ళీ 2 days పడుతుంది అనమాట. సో అందుకు కాబట్టి చాలా వరకు పిలిగ్రిమ్స్ ఏంటంటే పెహల్గాం నుంచి బయలుదేరి యాత్ర చేసుకొని రిటర్న్ బ్యాక్ బాల్టాల్ నుంచి డౌన్ అవుతారు అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక 3 daysలో అమర్నాథ్ దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. సో అందుకు కాబట్టి ఈ అమర్నాథ్ యాత్ర చేయడం అనేది చాలా క్లిష్టమైన యాత్రే అనమాట. అలాగే ఈ అమర్నాథ్ యాత్రలో మనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇంకా టెంపుల్స్, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అమర్నాథ్ గుడి కాకుండా ఇంకేమీ ప్లేసెస్ ఉంటాయి అక్కడ యాత్రికులు సందర్శించేవి? ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఏంటంటే మన దగ్గర 3 రకాల ప్యాకేజెస్ కింద మనం ప్రమోట్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసేసి గ్రూప్ టూర్ 5 nights 6 days ఉంటుంది. రెండోది వచ్చేసేసి 7 nights 8 days ఉంటుంది. మూడో ప్రోగ్రామ్ వచ్చేసేసి 13 nights 14 days అనమాట. సో ఇలాగా 3 రకాల ప్యాకేజ్ అనేది మనం ఆ పర్టికులర్ పీరియడ్ లో సేల్ చేస్తాము. సో ముఖ్యంగా ఈ ప్యాకేజ్ పరంగా చూసుకుంటే ఎవరికైనా సరే తక్కువ డ్యూరేషన్, మాకు ఓన్లీ అమర్నాథే చాలు, ఎక్కువ ప్లేసెస్ అవసరం లేదు అన్న వాళ్ళు 5 nights 6 days అనేది చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకు మేజర్ గా ఏంటంటే ఉన్న డెస్టినేషన్ నుంచి పిలిగ్రిమ్ ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ నియర్ బై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో శ్రీనగర్కి వెళ్ళిన తర్వాత శ్రీనగర్లో ఒక నైట్ ఉండి అక్కడ నుంచి మనం బాల్టాల్ వెళ్తాం. ఈ బాల్టాల్ అనేది ఏంటంటే అమర్నాథ్కి మనకు బేస్ క్యాంప్ అనమాట. సో అక్కడ ఒక 2 nights ఉండి అమర్నాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం శ్రీనగర్ వచ్చేస్తాము. శ్రీనగర్ పక్కనే మనకు ఉన్నటువంటి ఐస్ పాయింట్ గుల్మార్గ్ అనమాట. సో ఈ గుల్మార్గ్ ఐస్ పాయింట్ కూడా ఇందులో విజిట్ చేసుకొని లాస్ట్ డే మనం శ్రీనగర్ లోకల్ చూసుకుంటూ రిటర్న్ అయిపోతాం. సో ఈ విధంగా ఒక 5 nights 6 days టూర్ అనేది షార్ట్ ట్రిప్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా టైం ఉంది మన దగ్గర, ఇంకొక 2 రోజులు యాడ్ అయినా పర్వాలేదు అంటే మన దగ్గర ఏంటంటే 7 nights 8 days టూర్ అనేది ఉందన్నమాట. ఇందులో మనం ఏంటంటే శ్రీనగర్, గుల్మార్గ్, అమర్నాథ్, అలాగే కట్రా వైష్ణవిదేవి దర్శనం కూడా అయిపోతుంది అనమాట. ఇందులో కూడా ఏంటంటే మనము ఫ్లైట్స్ ఇస్తున్నాము, అలాగే ఆన్ టైం బుక్ చేసుకుంటే మనం హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ రీజన్స్ వల్ల 2025లో మనకి హెలికాప్టర్ పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట అమర్నాథ్కి సంబంధించి. ఆ ఇయర్లో బంద్ చేశారు. సో రాబోతున్న ఇయర్లో ఒకవేళ మనకి హెలికాప్టర్ సదుపాయం ఉంది అంటే ఈ ప్యాకేజ్లో 7 nights 8 days ప్యాకేజ్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరికీ మనం హెలికాప్టర్ టికెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వైష్ణవిదేవి టెంపుల్లో కూడా మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా మనము ఇంచుమించుగా 12 కిలోమీటర్లు డోలీ కానీ, గుర్రం కానీ, లేదంటే నడిచి కానీ వెళ్లాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఈ 7 nights 8 days ప్యాకేజ్లో వెళ్తే ఏంటంటే అడ్వాన్స్డ్గా ముందుగానే బుక్ చేసుకుంటే సుమారుగా 60 నుంచి 70 రోజులు ముందుగానే మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా మనం హెలికాప్టర్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ 2 రకాల ప్యాకేజీలని డిజైన్ చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్, ప్లేసెస్ అన్ని కలుపుకొని. ఇదే విధంగా మన దగ్గర 13 nights 14 days టూర్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే చాలా లోకల్ టెంపుల్స్ కూడా మనం యాడ్ చేసుకొని ఒక పెద్ద డివోషనల్ టూర్ లాగా ప్లాన్ చేసాం అనమాట. టైం ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి టైం ఎక్కువగా ఉంది, ఎందుకంటే యాత్ర అనగానే చాలా వరకు సీనియర్ సిటిజన్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో రిటైర్డ్ పీపుల్ దగ్గర బాగా టైం ఉంటుంది కనుక సో ఒకసారి అటువైపు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ టెంపుల్స్, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకునేలాగా ఒక యాత్ర ఉండాలి కనుక ఈ 13 nights 14 days టూర్ అనేది కండక్ట్ చేసాం అనమాట. సో ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే ఢిల్లీ వస్తుంది, కురుక్షేత్ర, అమృత్సర్, వాఘా బార్డరు, వైష్ణవిదేవి, శ్రీనగర్, అమర్నాథ్, అలాగే హిమాచల్ ప్రదేశ్లో మనకి 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయన్నమాట.
సో అక్కడ లోకల్గా వాళ్ళు పంచమాతలు అని చెప్పనేసి టెంపుల్స్ అంటారు. చాముండాదేవి, నయనాదేవి, చింతా పూర్ణిమ, జ్వాలాముఖి, కాంగ్డాదేవి. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం ఢిల్లీకి వచ్చేస్తాం. సో ఈ 13 nights 14 days టూర్ అనేది ఏదైతే ఉందో ఢిల్లీ బేస్ చేసుకునేసేసి కంప్లీట్గా మనం ఉన్నటువంటి డెస్టినేషన్, పిలిగ్రిమ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో ఢిల్లీ నుంచి ఈ టూర్ అంతా కూడా బై రోడ్ ఉంటుందన్నమాట. సో ఈ టూర్ అంతా చేసుకునేసేసి ఢిల్లీకి వచ్చిన తర్వాత రిటర్న్ ఫ్లై అనేది ఉంటుంది. సో ఇందులో మనము ప్రతి గ్రూప్లో కూడా ఒక 40 మంది పిలిగ్రిమ్స్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట మినిమము. సో ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. అలాగే ఫుడ్కి సంబంధించి కూడా టూర్ అంతా ఒక సపరేట్ కిచెన్ టీమ్ వీళ్ళతో పాటు ఫాలో అవుతారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు పంజాబ్ వెళ్ళినా, జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా, హిమాచల్ వెళ్ళినా కంప్లీట్గా మన సౌత్ భోజనమే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు చెప్పారు హెలికాప్టర్ లిఫ్ట్ గురించి. సో అది సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది అంటారా, లేకపోతే ఇప్పుడు కూడా అందుబాటులో ఉందంటారా? లేదండి, అది ఇప్పుడు అమర్నాథ్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు కేదార్నాథ్ దగ్గర ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. హెలికాప్టర్ క్రాష్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఆ టైంకి మనము అమర్నాథ్లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది అన్న దానివల్ల అక్కడ బంద్ అనేది జరిగిపోయింది అనమాట. సో ఆ టైంలో మనకు అక్కడ హెలికాప్టర్స్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు, నో ఫ్లయింగ్ జోన్ కింద ఆ ఏరియా అంతా కన్సిడర్ చేసి సో హెలికాప్టర్స్ అనేది ఫ్లై చేయలేదు అనమాట. ఎలాగైతే వైష్ణవదేవి చూసుకుంటే అవి ఆన్లైన్ రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే వైష్ణవదేవి టెంపుల్ వెళ్ళాలనుకుంటే 365 days ఎప్పుడైనా మనం ట్రావెల్ చేయొచ్చు. సో హెలికాప్టర్ టికెట్స్ కూడా ఏంటంటే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మనం ఆ హెలికాప్టర్ టికెట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ 7 nights 8 days ప్యాకేజ్ ఏదైతే చూసుకుంటారో ఇందులో కంప్లీట్గా ఫ్లైట్స్ ఇచ్చేస్తాం. 3 రకాల ఫ్లైట్స్ వస్తాయి, 2 రకాల హెలికాప్టర్లు, అలాగే ఎక్కడ కూడా బై రోడ్ చేయడం అనేది జర్నీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే లగ్జరీగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ 7 nights 8 days ప్యాకేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. కొద్దిగా లాంగ్ ట్రిప్ కావాలి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేసేలాగా ఉండాలి అనుకుంటే 13 nights 14 days టూర్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో అలాగే ఎత్తైన కొండలు, అక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దట్టు జూన్ అంటే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యి చలి తీవ్రత కూడా ఉండే సిచ్యువేషన్. సో అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వెళ్ళే వాళ్ళు? ప్రికాషన్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా యాత్ర రిజిస్ట్రేషన్ చేయక లాస్ట్ మూమెంట్లో యాడ్ అవుతున్నారు అనుకుంటే అది ఎలా చేయాలి అనేది అక్కడ తత్కాల్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో వాటిని ఫాలో అయ్యి మనం చేస్తాము. సో ఇంకా వర్షాలకు సంబంధించి అంటే ఆ టైంలో వర్షాలు కంపల్సరీగా అక్కడ వస్తూనే ఉంటాయి. సో మనం ఎలాగో బై రోడ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ అటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ అటువంటి ఏదైనా ఇబ్బంది జరిగినా కొన్ని బఫర్ డేస్ అనేది మనం ప్రతి ప్లేస్లో పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మనము లాస్ట్ టైం చార్ధామ్ డిస్కస్ చేసినప్పుడు కానివ్వండి, ముక్తినాథ్ డిస్కస్ చేసినప్పుడు కానీ ప్రతి దగ్గర కూడా మనం ఒక బఫర్ డే అనేది పెట్టుకుంటాం. సో అలాగే ఈ టూర్లో కూడా ఏంటంటే ఒక బఫర్ డే అనేది ఉంటుందన్నమాట. సో ఆ డేలో మనం ఏంటంటే ఖాళీగా ఉన్నాము అంటే శ్రీనగర్ లోకల్ సైట్సింగ్ కవర్ చేస్తాము. లేదు మనకి ఎక్కడైనా క్లైమేటిక్ రీజన్స్ వల్ల ఎక్కడైనా ఒక డే డిలే అయింది, సో అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కొద్దిగా మనం షార్ట్ కట్ చేసుకునేసి యాత్ర అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం అది షార్ట్ డ్యూరేషన్లో వెళ్ళినా లేదంటే లాంగ్ డ్యూరేషన్లో వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ఒక బఫర్ డే అనేది ఉంటుంది. కాబట్టి మెయిన్ మన మోటో ఏంటి అంటే అమర్నాథ్ మంచులింగ దర్శనం చేసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెన్స్ అమర్నాథ్ మంచులింగ దర్శనానికి ఇచ్చేసేసి మిగతా ప్లేసెస్ ఏమన్నా మన క్లైమేటిక్ కారణాల వల్ల ఇబ్బందులు ఏదైనా ఎదురైనా సరే వాటిని స్కిప్ చేసుకుంటూ మనం ముందుకు అనేది వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు అమర్నాథ్ ఒక యాత్రికుడు వెళ్ళాలి అనుకుంటున్నారు. సో కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్? ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మన దగ్గర మన ఇండియన్ ఐడెంటిటీ ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే అమర్నాథ్ శ్రేణి బోర్డు రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ అనేది ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి లిస్ట్ ఇచ్చేస్తారో, అలాగే ఏ ప్లేస్కి సంబంధించి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ ఇచ్చేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్స్తో మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన అమర్నాథ్ శ్రేణి బోర్డులో ఏ డేట్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ డేట్కి రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మినిమం ఒక 1 week to 10 days పడుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి, ఈ అమర్నాథ్ యాత్ర ఎన్ని రోజులు వెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాము. ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఈ అమర్నాథ్ యాత్ర చేసేటువంటి టూర్ మేనేజర్స్, ఈ ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్నీ అందజేసి ఏ టైంలో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఏ టైంలో మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది
అన్న దాని గురించి క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేది అందజేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే అమర్నాథ్ యాత్ర అంటే అక్కడికి వెళ్ళి మనం స్టే అయ్యి ఇప్పుడు మనం అమర్నాథ్ చూడడానికి వెళ్తున్నామని అనుకుంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఒకవేళ అన్ని అనుకూలిస్తే ఈవినింగ్ వరకు చేసుకుని వచ్చేయచ్చు అంటారా లేకపోతే? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనము బాల్టాల్ మార్గం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు మనము ఏ టూర్ డిస్కస్ చేసినా మనకు ఈ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే 2 జోన్స్ ఉన్నాయని చెప్పాం కదా స్టార్టింగ్ పాయింట్స్. ఒకటి బాల్టాలు, రెండోది పెహల్గాం అన్నమాట. సో బాల్టాల్ నుంచి వెళ్ళినా లేదా పెహల్గాం నుంచి వెళ్ళినా అక్కడ బేస్ క్యాంప్స్ అనేది ఉన్నాయన్నమాట. సో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి రెగ్యులర్ గా మనం పిల్గ్రిమ్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో బాల్టాల్ బేస్ క్యాంప్ లో మనం అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే తిరిగి మళ్ళీ సాయంకాలానికంతా బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. అది ఒకవేళ మనం నడిచి వెళ్ళాలనుకున్నా, డోలీ మీద వెళ్ళాలనుకున్నా, లేదు ఒకవేళ గుర్రం ఎంగేజ్ చేసి వెళ్ళాలనుకున్నా సరే యాత్ర అనేది మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ సక్సెస్ఫుల్ గా చూసుకొని బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. అలాగే అక్కడ ఆ బాల్టాల్ బేస్ క్యాంప్ కూడా ఏంటంటే కంప్లీట్ అంతా కూడా మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. సో క్యాంప్ లోకి మనం వెళ్ళాలనుకున్నా, రావాలనుకున్నా కంప్లీట్ స్క్రీనింగ్ అంతా ఉంటుంది. సో సర్టైన్ డాక్యుమెంట్స్ ఉండి మన దగ్గర రిజిస్టర్డ్ యాత్రా డాక్యుమెంట్స్ ఉంటేనే మనం ఆ క్యాంప్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇస్తారనమాట. సో వన్స్ మనం ఆ క్యాంప్ లోకి వెళ్ళాము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుని ఆ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య మనకు ఈ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం ఈ యాత్రా పర్మిట్ అనేది చూపిస్తే మనకు RFID కార్డ్ అనేది ఇస్తున్నారు అనమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో మనం ఎక్కడున్నాం ఏంటి అన్న ట్రాకింగ్ గురించి అనేసి ఈ స్పెషల్ కార్డ్ అనేది అక్కడ ఇష్యూ చేస్తారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవచ్చు అని అంటారా ఆ కార్డ్ ద్వారా? లేదండి, ఏదైనా విపత్తులు జరిగినప్పుడు సో ఎవరు ఎక్కడున్నారు ఏంటి అన్న ట్రాకింగ్ గురించి అక్కడ వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ అమర్నాథ్ శ్రేణి బోర్డులో రిజిస్టర్ చేసుకొని మనం పర్మిట్ తీసుకొని ఉంటాం కనుక సో అక్కడ కౌంటర్స్ ఉంటాయి అనమాట. సో మనం ఏ డేట్ కి వెళ్ళాలనుకుంటున్నామో 1 day బిఫోర్ అక్కడికి రీచ్ అయ్యి ఈ అమర్నాథ్ యాత్ర పర్మిట్ వాళ్ళకి ఇచ్చేస్తే RFID కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమర్నాథ్ యాత్ర పర్మిట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా RFID కార్డ్ అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో ఇస్తారనమాట. ఇప్పుడు శ్రీనగర్ లో మనం ఒకవేళ RFID కార్డ్ తీసుకోవాలి అనుకుంటే మనకు అక్కడ ఒక ప్లేస్ లో ఇష్యూ చేస్తారు. లేదు మనం శ్రీనగర్ నుంచి బాల్టాల్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ లో కూడా మనకు మణిగామ చెక్ పోస్ట్ ఉంటుంది, ఆ చెక్ పోస్ట్ దగ్గర కూడా మనకి ఇష్యూ చేస్తారు. లేదు మనం అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత సోన్మార్గ్ అనే ప్లేస్ ఉంటుంది. సో సోన్మార్గ్ లో ఒకవేళ మనం తీసుకోవాలనుకున్నా సరే అక్కడ కూడా మనకు RFID కార్డులు అనేది ఇష్యూ చేస్తారనమాట. ఓకే, మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఎన్నిసార్లు వెళ్ళుంటారు మీరు అమర్నాథ్? ఈ అమర్నాథ్ యాత్ర ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము వెళ్తూనే ఉంటామండి. సో అది అదృష్టం కొద్దీ అది ఒక టూర్ చేస్తున్నామా లేకపోతే ఆ ఇయర్ లో 2 సార్లు చేస్తున్నామా అన్నది దైవాధీనం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసి వెళ్ళేటువంటి టూరిస్టులకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్, అకామిడేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి వెహికల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో చాలా మంది ఇలా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళ చివరి గోల్ వచ్చేసి అమర్నాథ్. అంటే ఇన్ని చేసాం, అమర్నాథ్ ఒక్కటి అది లాస్ట్ గోల్ గా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఎందుకు అంత విశిష్టత అమర్నాథ్కి? ఈ అమర్నాథ్ ఏంటంటే అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా శివుడు పార్వతీదేవికి అమరత్వాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత బోధించాడు అనమాట. సో ఈ యాత్ర చేసి వస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా అమరత్వం పొందుతుందన్న ఉద్దేశంతో కంపల్సరీ ఈ యాత్ర అనేది జీవిత కాలంలో ఒక్కసారైనా సరే చేయాలన్నది వాళ్ళ కోరిక ఉంటుంది అనమాట. అలాగే ఈ యాత్ర అన్ని టూర్స్ కి వెళ్ళినట్టు మనం వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి సర్టెన్ డాక్యుమెంట్స్ ఇచ్చి మనము యాత్రా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మనం వెళ్ళిన తర్వాత మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాం కంప్లీట్ గా. మనం ఆ టూర్ చేసిన 6 days వెళ్ళినా 8 days వెళ్ళినా అది 14 days వెళ్ళినా కూడా ఇంచుమించుగా మనం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నంతసేపు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాం. సో మన యాత్ర అంతా కూడా వాళ్ళ చేతుల మీదే నడుస్తుంటుంది అనమాట. సో మనం ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఏ టైంకి యాత్ర ఎండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందుగానే ఇచ్చేస్తారనమాట. అండ్ అలాగే మీరు చెప్పారు అంతా కూడా మిలిటరీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందని చెప్పి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైనా టైమింగ్స్ అన్ని పర్టికులర్గా ఉంటాయి, లేకపోతే ఏమైనా ఈ టైం వరకే కొంతమందిని అలౌ చేయడం, కొంతమందిని ఆపేయడం, ఇలాంటివి ఏమైనా అంటే లైక్ గేట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనము జమ్మూ కాశ్మీర్లోకి వెళ్తే నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అర్లీ మార్నింగ్ మనం 5 o'clock వెళ్ళాలనుకున్నా లేచి వెళ్ళిపోవచ్చు ఏ టూర్ కైనా సరే. లైక్ గుల్మార్గ్ వెళ్ళాలన్నా, సోన్మార్గ్ వెళ్ళాలన్నా, పెహల్గాం వెళ్ళాలనుకున్నా శ్రీనగర్ నుంచి ఎనీ టైం మనం ట్రావెల్ చేయొచ్చు. లేట్ ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. లైక్ 9:30 తర్వాత కానీ 10 తర్వాత కానీ ట్రావెల్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఈ అమర్నాథ్ యాత్రా పీరియడ్ ఏదైతే 40 to 50 days ఉంటుందో
ఆ టైంలో ట్రావెల్ చేసేటువంటి టూరిస్టులైనా పిలిగ్రిమ్స్ అయినా అక్కడ ఉన్నటువంటి లోకల్ నామ్స్ ప్రకారం మనం వెళ్లాల్సి ఉంటుంది నడుచుకోవాలి కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము బాల్టాల్ బేస్ క్యాంప్ లో మన దర్శనం అయిపోయింది. సో అర్లీ మార్నింగ్ మనం వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి ఈవినింగ్ 4 లేదా 5 అయింది అనుకోండి. సో రిటర్న్ మళ్ళీ మనం ఆ రోజు అక్కడ నుంచి బ్యాక్ వచ్చి శ్రీనగర్ కి ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ లో బ్యాక్ రావాలి అనుకుంటే కుదరదు అనమాట. ఎందుకంటే అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు మనం బాల్టాల్ నుంచి రిటర్న్ రావాలి అనుకుంటే లాస్ట్ చెక్ పోస్ట్ మనకి సోన్మార్గ్ లో 3 o'clock మధ్యాహ్నం 3 o'clock కి బంద్ చేసేస్తారు. సో 3 తర్వాత ఏ వెహికల్ కూడా సోన్మార్గ్ నుంచి రిటర్న్ శ్రీనగర్ సైడ్ కి రాదనమాట. ఇది ఎందుకు అంటే అక్కడ మనకు సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు కనుక అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్స్ అలాగే లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు. వాటికి అనుగుణంగా మనం వెళ్లాల్సి ఉంటుంది అంతే తప్పితే అగెనెస్ట్ గా వెళ్ళడానికి అక్కడ మనకి ఎటువంటి ప్రాసెస్ ఉండదు అనమాట. సో కంపల్సరీ మనం పెహల్గాం మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నా లేదా బాల్టాల్ ద్వారా వెళ్ళాలనుకున్నా ఈ యాత్ర చేయడానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తర్వాత అమర్నాథ్ యాత్ర పర్మిట్ అన్నీ కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ అమర్నాథ్ యాత్ర ఎవరైనా సరే చేయాలి అనుకుంటే మాత్రం కొద్ది రోజులు ముందుగానే అంటే మీ యాత్రా పీరియడ్కి ఒక 2 నుంచి 3 నెలలు ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ యాత్రా ప్రొసీజర్ అంతా కూడా నార్మల్గా చేసుకొని యాత్ర చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ గేట్ క్లోజ్ అయిపోయింది 3 o'clock కంటే ముందే, ఒకవేళ అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉండగలరంటారు భక్తులు? లోకల్ కన్వీనియన్స్ ఉంటుందండి కంపల్సరీ. ఈ అమర్నాథ్ యాత్ర పీరియడ్ 40 నుంచి 50 రోజులు ఎప్పుడైతే రన్ అవుతుంటుందో ప్రతి ప్లేస్ లో ప్రతి చెక్ పోస్ట్ లో కూడా లంగర్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి లంగర్స్ లో మనం వెళ్ళి స్టే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ మంచి లగ్జరీ హోటల్స్ కావాలి, హోటల్స్ లోనే ఉండాలి అంటే కష్టం అవుతుంది అనమాట. సో అక్కడ లంగర్స్ లోనే ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే షెల్టర్ కూడా ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ కాస్ట్ లోనే మనకి టెంట్స్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. సో వాటిల్లో మనం వెళ్ళి స్టే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి విపత్తుకర పరిస్థితులు చాలా తక్కువగా వస్తాయి. ఇన్ కేస్ ఏదైనా అటువంటి వచ్చినా సరే మనం అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో మాట్లాడేసేసి ది బెస్ట్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అమర్నాథ్ యాత్రకు సంబంధించి మన తెలుగు 2 states లో భక్తులు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటారు? ఎంతమంది దర్శించుకొని ఉంటారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు కొన్ని లక్షల్లోనే దర్శనాలు జరిగి ఉంటాయండి. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే మీత్రు ఎంతమంది వెళ్ళి ఉంటారు? మా త్రూ కూడా ఎవ్రీ ఇయర్ మనము 100లోనే చెప్పచ్చు అనమాట యాత్రకు వెళ్ళే వాళ్ళందరూ కూడా. సో కొన్ని 100 మంది ప్రతి ఇయర్ కూడా యాత్రకు అనేది వెళ్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఈ అమర్నాథ్ యాత్ర పీరియడ్ ఏదైతే ఉంటుందో 40 నుంచి 45 రోజులు మాత్రమే ఈ అమర్నాథ్ యాత్ర పీరియడ్ ఉంటుందన్నమాట, గవర్నమెంట్ రిజిస్టర్ చేసినటువంటి డేట్స్. సో ఈ డేస్ లో కూడా ఏంటంటే ముఖ్యంగా మనము ఈ అమర్నాథ్ మంచులింగాకారం చూడాలి, అక్కడ ఉన్నటువంటి దర్శనం అద్భుతంగా మనం చేసుకోవాలి అనుకుంటే మొదట 20 నుంచి 25 రోజులు మాత్రమే మనకు లింగాకారం అనేది పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత అక్కడ మనకు క్లైమేట్ లో బాగా వేడి ఎక్కువ అవడం వల్ల సో ఆ లింగాకారం అనేది మెల్లిమెల్లిగా కరుగుతూ పోతుంది అనమాట. సో అందుకు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము చేసుకున్నటువంటి విన్నపం ఏదైతే ఉందో మొట్టమొదటి బ్యాచెస్ ఏవైతే మన దగ్గర ఫస్ట్ 1 week to 10 days బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు బుక్ చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమర్నాథ్ యాత్ర లింగాకారం ఏదైతే ఉంటుందో మొత్తం చూడడానికి మనకు వీలుంటుంది అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం అమర్నాథ్ యాత్ర అంత ఈజీ కాదు. సో దీనికి అందరూ వెళ్ళాలి అన్నా కూడా కుదరదు. ఏజ్ లిమిట్ ఒకసారి ఏ వయసులో వారు వెళ్ళొచ్చు? ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎలాగైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో ఏజ్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 13 years నుంచి 70 years వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యాత్ర చేయడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. బిలో 13 years లేదంటే అబౌవ్ 70 years యాత్ర చేయడానికి పర్మిషన్ లేదు. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకోవడానికి మన డాక్యుమెంట్స్ ఎంటర్ చేస్తామో ఆ టైంలోనే మన అప్లై ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది డీఫ్లాగ్ అయిపోతుంది అనమాట. సో మనం రిజిస్టర్ చేసుకునే దానికి ఛాన్సే ఉండదు. సో ఎవరైనా సరే అబౌవ్ 13 years ఏజ్ నుంచి 70 years ఏజ్ వరకు మాత్రమే ఈ అమర్నాథ్ యాత్ర చేయడానికి అనేది వీలుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ తట్టుకోగల శక్తి మనకి ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది కనుక ఆ అమర్నాథ్ శ్రేణి బోర్డు అనేది ఆ ఏజ్ లిమిట్ అనేది కూడా పెట్టింది ఈ పర్టికులర్ అమర్నాథ్ యాత్రకు సంబంధించి. ఓకే, అండ్ ఫైనల్లీ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు. అండ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే హరివరిగా చేసే యాత్ర కాదండి. సో కాబట్టి కంపల్సరీ కొన్ని నెలల ముందే ఈ యాత్ర ప్లానింగ్ అనేది చేసుకోవటం వల్ల యాత్రా ప్రొసీజర్ ఏదైతే ఉందో పూర్తిగా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నారు లేదా హెలికాప్టర్ టికెట్స్ మనకు వైష్ణోదేవి కావాలి అనుకుంటున్నారు, మనం ఏవైతే ప్యాకేజ్ ఇస్తున్నామో హెలికాప్టర్ ప్యాకేజ్ అందులో మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే సుమారుగా ఒక 3 months బిఫోరే మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఆ అమర్నాథ్
హెలికాప్టర్స్ ఇయర్ ఒకవేళ అందుబాటులో ఉండే వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వైష్ణవి దేవి దగ్గర ఉన్నటువంటి హెలికాప్టర్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు 3 months బిఫోర్ ముందుగానే బుక్ చేసుకుంటే ఈ 7 nights 8 days టూర్ ఏదైతే ఉందో అందులో మీకు హెలికాప్టర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. మీకు ఉన్నటువంటి ఎటువంటి డౌట్స్ అయినా సరే మా అమర్నాథ్ ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియచేసి మీ యాత్రా ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు, చాలా విషయాలు చెప్పారు. అమర్నాథ్ యాత్ర ఎలా ఉంటుంది, ఎంత ఇష్టంగా భక్తులు వెళ్ళి అమర్నాథ్ని దర్శించుకుంటున్నారనే విషయాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా, అమర్నాథుడి దర్శన భాగ్యాన్ని పొంది మీ యాత్రను చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవాలి అని భావించే ప్రతి ఒక్క భక్తుల కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ఎన్నో ఏళ్లుగా క్లిష్ట పరిస్థితులను లెక్క చేయకుండా చక్కటి సౌకర్యాలతో ప్యాకేజెస్ని అందిస్తూ సక్సెస్ఫుల్గా అమర్నాథుడి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వస్తోంది. మరి అలాంటి అమర్నాథ్ యాత్రను కష్టం కాకుండా ఇష్టంగా చేసుకోవాలి అని పరితపించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న ఏ నెంబర్లకైనా ఒక ఫోన్ కాల్ చేసి అమర్నాథ్ దర్శనాన్ని పొందండి.